పేరు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ సమస్యలు అన్ని సమస్యలేగా అన్ని సమస్యలేగా రాష్ట్ర గవర్నమెంట్లో ఏమైనా పథకాలు అందినాయా? ఏం అందలా ఓకే, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ రావాలని. బోర్ల రామాయణ గారి గురించి మీ అభిప్రాయం? మా గెలుస్తాడు, గ్యారెంటీ, డౌట్ లేదు. ఎంత మెజారిటీతో? దాదాపు 50,000 మెజార్టీతో గెలుస్తాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి? ఆయన లక్ష మెజార్టీతో గెలుస్తాడు. కన్నా రవిదేవరాజు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పత్తిపాడు అసెంబ్లీ కన్వీనర్ని. బోర్ల రామాంజలి గారు ఆయన 35 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో పాల్గొని ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపైతే కన్ఫాము. ఎంత మెజార్టీ మీదే ఉంది, 50,000, 60,000, 70,000 లెక్కలో ఉంది. మొన్నటిదాకా మేము కూడా 20-25 అనుకున్నాము. కానీ వారు వన్ సైడ్ అయిపోయింది. పత్తిపాడు అసెంబ్లీ కానీ పెమ్మసాని చంద్రశేఖర్ విషయం కూడా ఆయన సుమారు 2 లక్షల పైన ఆయన ఎక్స్పెక్ట్ ఉంది. కానీ మేము ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నాము. ఎంపీ విషయం కూడా అది కూడా వన్ సైడ్ జరుగుతుంది. పత్తిపాడు రామాంజలి గారు అయితే చెప్పే పని లేదు. మేము 20-25 అనుకునే మెజార్టీనే కనీసం 50,000 పైన లక్షలో మెజార్టీ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. అలానే భారతీయ జనతా పార్టీ పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 17,950 మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా మేము బలోపేతం చేసి ఎన్డీఏ కూటమి బోర్ల రామాంజలి గారికి దగ్గరుండి మేము కూడా ఓటింగ్ వేయిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు? అన్ని సమస్యలు. వాటర్ వస్తుందా? మంచినీళ్ళు లేవు మాకు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు ఏం బాగుండి, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మంచినీళ్ళు రావట్లేదమ్మా మాకు. వారానికి 4 రోజులకి 5 రోజులకి ఎప్పుడుకో వదులుతున్నారు. ఏ నియోజకవర్గం ఇది? మరి గోరంట్లు అండి. ఓకే, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు ఇక్కడ స్థానిక? సంవత్సరాలు నీళ్ళు రావండి. 10 రోజులకు ఒకసారి వస్తాయి. మరి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినా వాళ్ళు పోయి అడగమంటారు. ఓకే, అడిగారా ఏమన్నా? అడిగితే ఉంది మేము వాళ్ళని మా వదిలే వాళ్ళని అడగమంటారు. వాళ్ళని అడిగిన వీళ్ళని అడిగిన ఇంకా చేసేదేమో మేల్కొనండి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకు చంద్రబాబు నాయుడు వచ్చాను, పవన్ కళ్యాణ్ వచ్చానండి. రైట్. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? ఎన్ని ఓట్లతో గెలిపిస్తున్నారు? మేము కనీసం 1,00,000 మొత్తం మీద. పాములు గోరంట్ల నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ కూటమి. బోర్ల రామాయణ గారి గురించి మీ అభిప్రాయం? మంచి అభిప్రాయం ఉంది, బాగా చేస్తారని ఉంది. ఐఏఎస్ కదా, దొంగల దోపిడీ ఉండదని మా ఉద్దేశం. ఎంపీగా నిలబడ్డ ఆయన చాలా మంచి వ్యక్తి, గ్రాడ్యుయేటు. మెజార్టీ మ్యాక్సిమం వస్తుంది బాగా. నా పేరు కొమ్మిశెట్టి సింగయ్య అండి. మాది ప్రత్తిపాడు మండలం, ప్రత్తిపాడు కాన్స్టెన్సీ. మాది యనమదల గ్రామం. ఏముందండి అసలు, అభివృద్ధి అనేది ఏం జరిగింది? రోడ్లు ఎక్కడ పడ్డా గుంటలమయం. జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అంటే జనం ఎంతో నమ్మి ఆయనే వాళ్ళ తండ్రిలాగా చేస్తాడని ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఏం చేశాడు? అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమ పథకాలు అన్నాడు. సంక్షేమ పథకాలైనా ఏమి ఇచ్చాడు? వీటిలోకి మద్యం పాలసీ అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం చేశాడు? 150 కోట్లను 200 చేశాడు. తాగుబోతుల్ని చేశాడు. ఇల్లు గొల్ల, ఒళ్ళు గొల్ల. బోర్ల రామాంజలి గారి పట్ల మీ అభిప్రాయం? బోర్ల రామాంజనేయులు గారితో మాకు మంచి సంబంధం ఉందండి. ఆయన మాజీ కలెక్టర్గా మనకు గుంటూరు జిల్లాకి సుప్రచితుడు. ఆయన ఎన్నుకుంటే మన పల్లెలు బాగుపడతాయని మేము ఆకాంక్షిస్తున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎంత మెజారిటీతో గెలిపిస్తున్నారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద కూడా మాకు మంచి అవగాహన ఉందండి. సార్ని మేము చాలాసార్లు పదే కలవటం జరిగింది. ఆయన రిసీవింగ్ బాగుంది. ఆయన నియోజకవర్గంలో ఆయన్ని 1,00,000 పైన మెజార్టీతో గెలిపించుకొని ఆయన్ని పార్లమెంటుకి పంపించి మన యొక్క గుంటూరు జిల్లా ఖ్యాతిని పార్లమెంట్లో ఆయన ఇమ్మడింపజేయాలని మేమందరం ఆకాంక్షిస్తున్నామండి. పాములు గోరంట్ల. నేను ఎంప్లాయీనండి. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ చేసి సర్వీస్ దిగిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ చేసే వాళ్ళకి ప్రతి దాచుకున్న పైసలు మొత్తం దోచుకున్నారు ఈ గవర్నమెంట్లో. నాకు ఇప్పటికి 7 డిఏలు రావాలా పెండింగ్ డిఏలు. ఏ గవర్నమెంట్లో కూడా ఇంత ఎదుగుతాను ఇప్పుడు జరగల. కాబట్టి ఈ ప్రభుత్వం పోయి బాబు గారి ప్రభుత్వం రావాలి మా కోరిక. బాబు గారి ప్రభుత్వం వస్తే మీకేం డెవలప్మెంట్ జరిగిద్దని? మాకు ఎంప్లాయీస్కి ఇటువంటి పెండింగ్లు పెట్టరు. ఆయన కష్టపడతారు, కష్టపడి పని చేపిస్తారు మళ్ళీ. ఓకే.
ఈ దౌర్భాగ్యం పనులు ఎప్పుడు చేయలేదు. ఏ ముఖ్యమంత్రి చేయాల, బాబు గారు అని కాదు, ఎవరు చేయాల. అది మా ఒపీనియన్. అది పెమ్మసాని చంద్రశేఖర్ గారి పట్ల మీ అభిప్రాయం? మంచి సదుద్దేశం ఉంది, మాకుంది, అది మీ నమ్మకం బాగుంది. ఒక నిమిషం మాట్లాడండి, ఆయన గురించి మంచి విద్యావేత్త అదంతా మాట్లాడండి. డాక్టర్ గారు నేను ఆయన మీద మాకు మంచి అభిప్రాయం ఉంది. ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నారు? మీ మ్యాక్సిమం వస్తే రావాలని చూస్తున్నాం. నా పేరు వెంకయ్య అండి, ఏ ఊరు మీది? గుంట్రే, వన్ టౌన్, టూ టౌనా? 2 టౌన్. లాస్ట్ 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ బాగుంది? మన గవర్నమెంట్ అంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు గవర్నమెంట్ దరిద్రంగా ఉంది. అసలు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంది నెక్స్ట్? తెలుగుదేశం వస్తేనే, చంద్రబాబు వస్తేనే అభివృద్ధి మొత్తం వస్తాయి మనకి. చంద్రశేఖర్ గారి గురించి? చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు మంచోడు మనిషి, ఏ క్లాసు, 1,50,000 ఓట్లు పడతాయి ఆయనకి.